అండ్ ఈ సిమ్టమ్స్ ఉంటే మనకు క్యాన్సర్ ఉందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటే అప్పుడు ఎప్పుడు ఏ టైంలో డాక్టర్ని కలవాలి? ఈ సిమ్టమ్స్ ఉంటే నేను డాక్టర్ని కలవాలి అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో కామన్ సేయింగ్ ఏంటంటే ఎనీ సిమ్టమ్ విచ్ ఈస్ పర్సిస్టింగ్ ఫర్ మోర్ దాన్ 2 to 3 వీక్స్ అంటాం అనమాట. సడన్గా వాయిస్ చేంజ్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనుకొని ఒక 2-3 వీక్స్ నెగ్లెక్ట్ చేస్తారు, లేదు అయినా పర్సిస్ట్ అవుతుంది, చూయించుకోవాలి. వెయిట్ లాస్ ఉంది, కొంతమంది డైట్స్ చేసి అట్లా వెయిట్ తగ్గుతారు. అట్లా కాకుండా అన్ఇంటెన్షనల్గా వెయిట్ తగ్గితే అది చెక్ చేయించుకోవాలి. నైట్ పడుకున్నాము, కంటిన్యూస్ చెమటలు పట్టిపడుతున్నాయి, వెయిట్ లాస్ బాగా అవుతుంది, ఆకలి బాగా తగ్గిపోయింది, చెక్ చేయించుకోవాలి. పుట్టుమచ్చ ఉంది, దాని సైజు కానీ షేప్ కానీ కలర్ కానీ మారిపోతుంది, వెంటనే చెక్ చేయాలి. అది కూడా పుట్టుమచ్చ కూడా మెల్నోమా అంటాం. పుట్టుమచ్చల క్యాన్సర్ని మెల్నోమా అంటాం. అంటే అంటే చిన్నప్పటి నుంచి ఉన్న మోలే సడన్గా సైజ్ పెరిగింది, ఓకే ఓకే, సర్క్యులర్గా ఉన్నది అసిమెట్రిక్గా అయింది, బార్డర్స్ మారాయి, కలర్ మారింది, పెరుగుతుంది, అది చెక్ చేయించుకోవాలి. లేదు కొత్తగా లంప్ కనిపించింది, ముందు లేని లంప్ ఇప్పుడు సడన్గా కనిపించింది, అది వెంటనే చెక్ చేయించుకోవాలి. ఇలా ఏ సిమ్టమ్ అయినా కూడా మోర్ దాన్ 2 to 3 వీక్స్ పర్సిస్ట్ అవుతుంటే చెక్ చేయించుకోవాలి.